నేను చెప్పేది అంటే ఈ రోజు పోసాన్ని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం అనేది అత్యంత. చిట్టిబాబు గారు ఉన్నారు మీతో మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు అప్పుడు వాళ్ళు చేయలేదు, అప్పుడు మీరు చేయలేకపోవడమో చేయకపోవడం మీ తప్పు. వీళ్ళు చేస్తారు. ఇప్పుడు నేననేది ఏంటంటే ఈ ప్రక్రియలే కరెక్ట్ కాదు, ఈ రాజకీయాల్లో ఈ దౌర్భాగ్యం ఉండకూడదు. నేను దానికి ఒప్పు అంటే ఎగ్జాక్ట్ లేదు, ఇది తప్పు కాదు. ఇదే వీళ్ళు చేసేది రేపు మేము చేస్తే డెమోక్రసీ ఏమైపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, ఒకసారి తలుచుకుంటేనే భయాందోళన కలుగుతుంది. అదే ఇప్పుడు నేను అంటుంది అదే. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు గారు పెద్దరికంగా కొంచెం ఈ పద్ధతి కరెక్ట్ కాదు, గతంలో చేశారు అందుకని మనం చేస్తున్నాం, రేపు వాళ్ళు చేస్తారు, ఈ పద్ధతి ఈ ఒరవడికి మనం అవకాశం ఇవ్వకూడదు అని పెద్దరికంగా ఆయన అయిపోయింది, రాజకీయాలు అయిపోయినాయి, ప్రభుత్వ పాలన, మన ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, ఈ హామీలు ఎప్పుడు నెరవేరుతాయి, వాటి మీద దృష్టి పెట్టండి అని ఆయన చెప్పి ఆయన మాట్లాడాలి. అది వదిలేసి ఈ రెడ్ బుక్, మీరు ఇవాళ రెడ్ బుక్, రేపు ఇంకోళ్ళు ఎల్లో బుక్, రేపు వైలెట్ బుక్, ఇదే రాజకీయం, ఇదే దేశం, ఇదే స్వాతంత్రం, ఇదే ప్రజాపాలన అంటే ఇది కరెక్ట్ కాదు. ఆయన సీనియర్ గా ఉండి 40 ఏళ్ల అనుభవం ఆయన ఇలాంటికి ఉపక్రమించకూడదు. ఉపక్రమించే వాళ్ళని ఆయన కంట్రోల్ చేయాలి. తప్పు ఇది కాదు మన పని. మన ప్రజలు గెలిపించింది వీటి కోసం కాదు. రెడ్ బుక్ ఆచరిస్తారని గెలిపించాలా, మనం ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని గెలిపించారు, మనం ఇచ్చిన హామీలకు ఆశపడి గెలిపించారు, వాటి కోసం చూడండి అని ఆయన చెప్తే గౌరవంగా ఆయన పేరు ఇంకా పెరుగుద్ది, ఆయన గౌరవంగా ఉంటుంది. అది చెయ్యాలి. అది వదిలేసి ఆయన ఆ మాట చేయకపోయినప్పటికీ ఇంకా ఇదేదో చాలా గొప్ప విషయం లాగా మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేయడం గతంలో ఆ ప్రభుత్వం చేయొచ్చు, ఇవాళ రేపు ఇంకో ప్రభుత్వం, ఇదే అన్ని ఇవాళ దేశంలోనే దౌర్భాగ్య రాజకీయం ఇదే. మమతా బెనర్జీ అయినా తమిళనాడు అయినా వెస్ట్ బెంగాల్ అయినా కర్ణాటక అయినా ప్రతి చోట అధికారంలో రాగానే ప్రతిపక్షాలను వేధించడం, ఈ కేసులు పడి ఈ దౌర్భాగ్యపు రాజకీయ ఇది రుగ్మత పోవాలి. దాన్ని మనం అందరం ఖండించాలి. అంతేగాని ఒకరితో పుచ్చుకుని ఒకరు కరెక్ట్ కాదు. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చేస్తుంది ఈ రోజు చెప్పేది ఏదైతే మనకు చిట్టుబాబు గారు చెప్తున్నారు దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఏదంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు, భారతదేశంలో ప్రతి పౌరుడు తన యొక్క ఎక్స్ప్రెస్ అతని వ్యూను అంటే వాక్ స్వాతంత్రంగా చెప్పుకోవచ్చు. చెప్పుకునే భాగాల్లో కొన్ని లిమిటేషన్ ఉండాలి. లిమిటేషన్ బాగానే మేము కూడా చాలా మంది కూడా మా సభ్యులు కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఒక విషయం మీరు గుర్తు తెచ్చుకోవాలా, పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష, వేషధారణ అది రెండు వస్తుంది. ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తాడే కానీ కనీసం ఒక దానిపైన చిక్కానై మాట్లాడు. సరే పవన్ చంద్రబాబు నాయుడు దాన్ని టేక్ ఇట్ ఇన్ కన్సిడరేషన్ తీసుకోవాలా, ఆయన వ్యతిరేకంగా చేయాలా, ఆయన చేయలేదే. ఏదో లోకేష్ అనే వ్యక్తి ఏ విధంగా అసలు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని నువ్వు ఫాలో కావాలి. కానీ ఇక రెడ్ రాజ్యాంగాన్ని నువ్వు విప్రవేశిస్తూ వైఎస్ఆర్సీకి సంబంధించి ఎవరైతే పైకి లేస్తా ఉంటారో లేదా టీడీపీకి వ్యతిరేకంగా ఉంటారో, లోకేష్ వ్యతిరేకంగా మారుతారో, పార్టీకి వ్యతిరేకంగా అందరూ కూడా టార్గెట్ చేసి మరి రకరకాల లేని కేసులు క్రియేట్ చేసి పెట్టారు. పవన్ గారు పోసాని మురళి గారు ఒకటే చెప్పారు, నేను రాజకీయాలకు రాను, నేను దీని గురించి మాట్లాడినప్పుడు ఆయన పనుకున్న లేచి మళ్ళీ రేపు ఆయన ఊరికే ఉండడా? ఈ రోజు ఇబ్బంది పెట్టించారు, నైట్ తీసుకొచ్చారు, అతను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. శ్రీనివాస్ గారు మీరు ప్రస్తుతం అక్కడే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు.